హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ నేనున్నాను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ వినయ్ గారు. మనం పైల్స్కి సంబంధించి చాలా టాపిక్ అండ్ అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది చాలానే వివరణ అడిగి సార్ వాళ్ళతో తెలుసుకున్నాం. బట్ ఏంటంటే ఇందులో రేంజెస్ ఎలా ఉంటాయి అంటే పైల్స్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. సో వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంది మొత్తం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. నార్మల్గా ఏంటంటే పైల్స్ అనగానే అందరికీ స్టార్టింగ్ అసలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అంటే ఎందుకు అసలు రావడానికి రీజన్ ఏంటి, లైఫ్ స్టైల్ ఏమైనా మోడిఫికేషన్స్ వల్ల రావచ్చా? సో ఇలాంటి డౌట్స్ ఉంటే ప్లీజ్ ఇట్ ఇస్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ సార్. పైల్స్ అంటే మనం ఏంటంటే ఇంగ్లీష్లో మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో తెలుసుకోవాలంటే హిమరాయిడ్స్ అంటాము, అండ్ తెలుగులో మనం హర్షమూలాలు అని అంటాము. యూజువల్గా ఎందుకు వస్తాయి అంటే కొన్ని ఎక్కువ శాతం మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఉంటాయి, అండ్ లైఫ్ స్టైల్. మళ్ళీ ఎక్కువ ఈ మధ్యలో చాలామంది ఏంటంటే నైట్ లైఫ్కి అలవాటు పడుతున్నారు. కొంతమంది నైట్ డ్యూటీస్ తప్పక చేస్తున్నారు. దానివల్ల బాడీ నిద్ర డిస్టర్బ్ అవ్వడము, బాడీలో మెటబాలిజం డిస్టర్బ్ అవ్వడము, దానివల్ల మోషన్ ఫ్రీగా లేకపోవడము ఫస్ట్ రీజన్. ఇంకోటి కాన్స్టిపేషన్. కొన్ని మెడికల్ కండిషన్స్లో మనకి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న మనకి కాన్స్టిపేషన్ వస్తుంది, దానివల్ల కూడా పైల్స్ తయారవుతూ ఉంటాయి. సో అంటే దీన్ని ఎలా సార్ నార్మల్గా ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది దీనికి ఉంటుంది అంటారు? ఇంతకుముందు ఏంటంటే మనకి పైల్స్ అంటే కొంతమంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అని వెళ్ళే వాళ్ళు, లేకపోతే మనకి పైల్స్ క్లినిక్లని చిన్న చిన్న టెంట్స్ లాగా వేసుకొని అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడము చేస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కట్ చేసేవాళ్ళు, ఆ పైల్స్ని కట్ చేసేవాళ్ళు. దానివల్ల మనకి మోషన్కి వెళ్ళే ఆ రంధ్రం అనేది ఇంకా మూసుకుపోయేది, స్టెనోసిస్ అంటాం, కాంప్లికేషన్. సో మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, అది కూడా మనం లేజర్ తోటి చేస్తాం. లేజర్ తోటి చేస్తాం. ఓకే సార్. గర్ల్స్ ని చూసుకుంటే అమ్మాయిల్లో ఈ ప్రాబ్లం చెప్పాలన్నా సరే చాలా ఎక్కువ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటాము ఇంత సిగ్గుగా అట్లా ఉంది నాకు, నేను చెప్పలేను, హస్బెండ్ కూడా షేర్ చేసుకోలేని విషయం అంటూ ఉంటారు. సో అమ్మాయిల్లో కూడా ఈ మధ్య ఎక్కువ వస్తుంది అనే ఒక పాయింట్ అనేది వినిపిస్తూ ఉంది. సో ఎందుకు సార్ వీళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు? యూజువల్గా ఏంటంటే ఫిమేల్స్ లో ప్రెగ్నెన్సీలో మనకి ఈ పైల్స్ తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం కొన్ని హార్మోన్స్ ప్రభావం వల్ల మన బాడీలో బ్లడ్ మెటబాలిజం అనేది కొంచెం మారుతుంది అన్నమాట. దానివల్ల మనకి ఆ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి కాన్స్టిపేషన్ వస్తుంది, అండ్ కొంతవరకు ఆ రక్తనాళాలు కింద ఉండే రక్తనాళాలు అనేవి మనకి ఉబ్బుతాయి అన్నమాట. సో టెంపరీగా కొంతమందిలో ఏంటంటే ఒక 50% మందిలో ప్రాబ్లం టెంపరీగా ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి మళ్ళీ డెలివరీ అయిపోయినాక ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇంకొంతమందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ పైల్స్ లేదంటే ఆ ఫిజర్ అనేవి వచ్చేసి అవి తర్వాత ఇక అట్లే కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది. అంటే మనకి ప్రాబ్లం అనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతే మనకి కరెక్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో అన్నారు కాబట్టి సార్, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి తర్వాత ఆఫ్టర్ డెలివరీ పోయిన వాళ్ళు కూడా ఉంటారా? అంటే మేము చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఎక్కువ శాతం మందిలో ఫర్దర్ గా మళ్ళీ కంటిన్యూ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే సార్ వేడి వస్తువులు తిన్నా, ఎక్కువ బయట ఫుడ్ తిన్నా సరే ఇది పైల్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది అంటారు. సో దీనికి ఇది ఒకటే రీజన్ అంటారా, ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు సార్? ఏంటంటే సరిగా వాటర్ తీసుకోకపోవడము, లేకపోతే మనము కూర్చున్న ప్లేస్ లో ఎక్కువసేపు అలాగే కూర్చోవడము, ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడము, బయట మనం జంక్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ వీటి వల్ల కూడా మనకి మెయిన్గా మోషన్ ఫ్రీగా ఉండదు. దాంతో మనకి పైల్స్ ఇవన్నీ తయారవుతా ఉంటాయి. ఓకే, లైక్ కాన్స్టిపేషన్ వల్ల మనకి ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. ఓకే, అంటే కాన్స్టిపేషన్ ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎలా సార్? మరి మనం తీసుకునే ఫుడ్ లో మనం ఎక్కువ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. ఏంటంటే ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఏంటంటే ఆకుకూరలు, కాయగూరలు అండ్ ఫ్రూట్స్, మనకి ఫైబర్ కంటైనింగ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. అండ్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి, అండ్ సరిపడా నిద్ర సరిపడపోవాలి. కొద్దిగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్స్ అవి కూడా చేస్తే మనము ఈ మలబద్ధకం లేదంటే కాన్స్టిపేషన్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే సార్, మీరు ఇందాకే అన్నారు బయట కొంచెం చెట్ల మందులు ఇలాంటివి యూస్ చేసేవాళ్ళు అని చెప్పి, అంటే ఇప్పటికీ వాడేవాళ్ళు కూడా ఉన్నారు సార్? ఇప్పటికీ వాడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకు వచ్చే పేషెంట్స్ లో ఒక సగం మంది ఆ ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకొని ప్రాబ్లం క్లియర్ అవ్వక ఇంకా నరకం లాంటి పెయిన్ ఇవన్నీ అనుభవిస్తూ మళ్ళీ మన దగ్గరకు వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం మళ్ళీ ట్రీట్మెంట్ చేసి
వాళ్ళకి మంచి లైఫ్ అంటే మళ్ళీ ప్రాబ్లం లేకుండా చేస్తూ ఉంటాం. ఓకే. అంటే సార్ దానివల్ల మళ్ళీ మనం ఇలా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉండదంటారా? ఏంటంటే మనకి కొంచెం హీలింగ్ కానీ రికవరీ కొంచెం డిలే అవుతుంది. కాకపోతే రిజల్ట్స్ మనము 100% బట్ డిలే అవుతుంది అంటారు. అంటే వాళ్ళు తీసుకునే మెడిసిన్ ఏదైతే చెట్ల మందు ఉందో మన నుంచి మెడిసిన్ వేరు ఉంటుంది. సో రెండిటి వల్ల వాళ్ళకి ఏమైనా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటుంది అంటారా? యూజువల్గా ఏంటంటే కింద మనం కొన్ని రకాల ఆయుర్వేదిక్ కానీ చెట్ల మందులు ఈ ఆయింట్మెంట్లు అవి పెడితే ఏమవుతుందంటే అక్కడ ఉన్న స్కిన్ మనకి చెడిపోతుంది అనమాట, హెల్తీగా ఉండదు. సో కొన్నిసార్లు ఏంటంటే మనం సర్జరీ చేద్దామన్నా అది కొంచెం మానేనాక అంత హెల్తీగా అయినాక చేయడానికి వస్తుంది. సో కొన్ని రోజులు మళ్ళీ ఆగాల్సి వస్తుంది. సో ఓకే, కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మనము అంటే అప్పటి వరకు వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉండాలి అంటారు. ఓకే సార్, మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి పైల్స్ ఉన్న వాళ్ళు? మన దగ్గర మనం ఏంటంటే ట్రీట్మెంట్ మనం లేజర్ తోటి చేస్తాం. ఏంటంటే మనకి ఈ ప్లేస్ లో వచ్చేవి మనం ఇంటర్నల్ హిమరాయిడ్స్ అంటాము, అండ్ బయట వచ్చే వాటిని ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ అంటాం. సో మనం ఏంటంటే ఆ ఉబ్బిన రక్తనాళాన్ని లేజర్ తోటి మనము అబ్లేషన్ అంటాం, కాల్ చేస్తాం. యూజువల్గా ఏంటంటే పైల్స్ మనకి 4 గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4. మనం ఏంటంటే మనకి 1, 2, 3 వరకు లేజర్ పనిచేస్తుంది. మనము 3 అంతకంటే 4 లేదంటే ప్రొలాప్స్ ఇంటర్నల్ హిమరాయిడ్స్ కానీ బాగా ప్రొలాప్స్డ్ ఎక్స్టర్నల్ అట్లా ఉన్నా కానీ మనం ఏంటంటే లేజర్ కంటే ఇంకా అడ్వాన్స్డ్ స్టాప్లర్ అంట. సో ఆ స్టాప్లర్ ప్రొసీజర్ చేస్తాం. అది కూడా కంప్లీట్లీ పెయిన్ ఏమి ఉండదు, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో పేషెంట్ 1-2 days రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్ గా వర్క్ రీస్టోర్. ఓకే, మన దగ్గర కూడా ఉందా సార్? మన దగ్గర మనం చేస్తాం 100%. సార్ మీరు ఇందులో గ్రేడ్స్ అని మాట్లాడుతున్నారు, సో అంటే ఏ గ్రేడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పెయిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఏంటంటే మనము గ్రేడ్ 1లో మనకి బయటికి సిమ్టమ్స్ ఏమి తెలియదు ఎక్కువ. కొంతమందికి ఏంటంటే కొంచెం బ్లీడింగ్ ఉంటే ఉండొచ్చు. పైల్స్ మనకి బయటికి ఏమి రావు. గ్రేడ్ 2లో ఏమవుతాయి అంటే లోపటి నుంచి మనకి ఆ మ్యూకోజల్ ప్రొలాప్స్ అనేది అది బయటికి వచ్చి మళ్ళీ మనం మోషన్ వెళ్ళిపోయినాక లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. సో ఈ దాంట్లో కూడా పేషెంట్స్కి ఎక్కువ నొప్పి కానీ కొన్నిసార్లు రక్తం పడడం మోషన్ వెళ్తుంటే. అండ్ గ్రేడ్ 3లో మనకి పైల్స్ బయటకు వచ్చేస్తాయి, అంటే ఈ ప్రొలాప్స్ అంటాం కదా, అవి బయటకు వచ్చేస్తాయి. సో మళ్ళీ ఆ పేషెంట్ ఏం చేస్తారంటే వాటిని ఫింగర్ తోటి పుష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఇక నెక్స్ట్ గ్రేడ్ 4లో ఇవన్నీ ఇక బయటకే ఉంటాయి అన్నమాట. ఇక మనం ఫింగర్తో పుష్ చేసినా లోపలికి వెళ్ళవు. కొన్నిసార్లు ఏంటంటే అది బయటికి ఉండి అక్కడ పైన చర్మం చెడిపోయి పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పేషెంట్స్లో ఏంటంటే కూర్చోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటారు, వాళ్ళు నడుస్తున్నా కానీ మంట, ఒక రకమైన డిస్కంఫర్ట్, కొన్నిసార్లు దురద, ఒకవేళ ఆ రక్తనాళం ఏమైనా చిట్లితే ఇక బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. మనం యూజువల్గా ఇవి మనం చూసే కంప్లైంట్స్. అంటే గ్రేడ్ 4లో మనకి బ్లీడింగ్ అనేది వస్తుంది అంటారా సార్? అంటే అన్ని గ్రేడ్స్లో రావచ్చు, కాకపోతే ఎక్కువ శాతం మనం 3, 4 ఆ స్టేజెస్లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసారు కదా, మీరు కూడా ఏమైనా ఇలాంటి పైల్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే కింద కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చాము, మీరు ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.